ఓం శాంతి. ఓం శాంతి. 27-26 मुरली। मीठे बच्चे, बगैर से प्रिंस बनने का आधार पवित्रता है। పవిత్ర बनने से ही పవిత్ర దునియాకి రాజాయి మిల్తీ హై. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, బెగ్గర్ నుండి ప్రిన్స్గా అవ్వటానికి ఆధారము పవిత్రత. పవిత్రంగా అయితేనే పవిత్రమైన ప్రపంచం యొక్క రాజ్య పదవి లభిస్తుంది అంటున్నారు. బెగ్గర్ నుండి ప్రిన్స్గా అవ్వాలంటే ఆధారం ఏంటి? పవిత్రంగా అయితేనే పవిత్ర ప్రపంచంలో రాజ్యం చేయగలుగుతారు అంటున్నారు. प्रश्न, इस पाठशाला का कौन सा पाठ तुम्हें मनुष्य से देवता बना देता है? ఈ పాఠశాలలోని ఏ పాఠము మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా చేస్తుంది అంటున్నారు. ఆన్సర్, तुम इस पाठशाला में रोज़ यही पाठ पढ़ते हो कि हम शरीर नहीं आत्मा है. మీరు ఈ పాఠశాలలో రోజు ఇదే పాఠం చదువుకుంటున్నారు. నేను శరీరాన్ని కాదు, ఆత్మని. ఏం పాఠం చదువుకుంటున్నా? आत्माभिमानी बनने से ही तुम मनुष्य से देवता, नर से नारायण बन जाते हो. ఆత్మాభిమానిగా అయితేనే మీరు మనుషుల నుండి దేవతలుగా, నరు నుండి నారాయణుడుగా అవుతారు. ఈ समय सब మనుష్య మాత్ర పూజారి అర్థాత్ పతిత దేహాభిమాని है. ఈ సమయంలో అందరు మనుష్య మాత్రులు పూజారులు అంటే పతితంగా దేహాభిమానిగా ఉన్నారు. ఇస్లియే పతిత్ పావన్ బాప్కో పుకార్తే రహతే హే. అందుకే పతిత పావనుడైన బాబాని పిలుస్తూ ఉంటారు అంటున్నారు. గీత హే ఛోడ్ బీదే ఆకాశ సింహాసన్, ఆకాశ సింహాసనాన్ని వదిలిరండి అని. ఓం శాంతి. బच्चे जानते हैं कि यह ओम शांति किसने कहा? कौन से बच्चे? పిల్లలు తెలుసు కదా ఓం శాంతి అని ఎవరు అన్నారు? ఏ పిల్లలతో అన్నారు? ఆత్మలు. పిల్లలంటే ఇక్కడ ఆత్మలకు తెలుసు. ఓం శాంతి కిస్కి ఆత్మనే కహా. ఓం శాంతి అని ఎవరు చెప్పారు? పరంపిత పరమాత్మ చెప్పారు, బాబా చెప్పారు. బచ్చే జాన్తే హే మనుష్యకి ఆత్మని నహీ కహా, పరంపిత పరమాత్మ శివునే కహా. ఓం శాంతి ఎవరు చెప్పారు మీకు? మనుషులు కాదు చెప్పింది, పరంపిత పరమాత్మ శివుడు స్వయంగా మనకి ఏం చెప్పారు? ఓం శాంతి అని చెప్పారు. तो मनुष्य की आत्मा ने नहीं कहा, परमपिता परमात्मा शिव ने कहा. ये सभी का बाप ऊंचे ते ऊंचा है. अंदरी తండ్రి ఉన్నతోన్నతమైన వారు. अब गीत में सुना भारत पर बहुत माया का परिछाया पड़ा हुआ है. పాటలో కూడా ఉంది కదా, ఎందుకంటే మాయ పైన చాలా మాయ యొక్క పరిఛాయ చాలా పడి ఉంది అని. ఆకాశ సింహాసనాన్ని వదిలిరండి అని పాట ఉంది కదా. ఎందుకు రమ్మన్నాము? అందరి మీద మాయా నీడ పడింది కాబట్టి. ఆత్మలందరూ చాలా పతితంగా అయిపోయారు కాబట్టి భగవంతుణ్ణి ఆత్మ అడిగింది, మీరు ఆకాశ సింహాసనం వదిలిపెట్టి రండి అని. హే పతిత పావన, మీరు వచ్చి మమ్మల్ని మళ్ళీ పావనంగా చేయండి. ఆత్మ హీ బులాతీ హే. ఇలా పిలిచేది కూడా ఎవరు? ఆత్మని పిలుస్తుంది. ఎవరిని పిలుస్తుంది? తన తండ్రిని పిలుస్తుంది. తండ్రి ఎవరు? ఎవరినైతే భగవంతుడా అంటున్నారో వారే తండ్రి, వారే పతిత పావనుడు. ఒక్కరి యొక్క మహిమ, అందరి ఆత్మలకు బేహద్ బాబా తండ్రి. యహా సబ్ పతిత్ బన్ గయే హే తబ్ పుకార్తే హే హే పరంపిత పరమాత్మ. ఇక్కడ అందరూ పతితంగా అయిపోయారు, అందుకని ఏమని పిలుస్తున్నారు? ఓ పరంపిత పరమాత్మ రండి అని పిలుస్తున్నారు. वही ज्ञान का सागर भी है, पतित पावन भी है, वह पिता भी है तो शिक्षक भी है. వారే పరంపిత పరమాత్మ, జ్ఞాన సాగరుడు కూడా, పతిత పావనుడు కూడా, తండ్రి కూడా, శిక్షకుడు కూడా. ఎందుకంటే జ్ఞానసాగరుడే శిక్షకుడు, తండ్రి. ఓల్డ్ ఆల్మైటీ అథారిటీ అంటారు, భగవంతుడు ఒక్కరే కదా. వేదాలు, శాస్త్రాలు, గ్రంథాలు అన్నీ ఆ భగవంతుడి మహిమనే పాడుతున్నాయి కాబట్టి అన్నీ తెలిసిన వారు అంటారు. భగవంతుడిని ఏమంటారు? అన్నీ తెలిసినవారు, నాలెడ్జ్ఫుల్, జ్ఞానసాగరుడు. పారలౌకిక తండ్రిని పిలుస్తున్నారు. మేమందరం దుఃఖీగా అయిపోయాం. చూడండి మరి, ఎన్ని శాస్త్రాలు, వేదాలు, గ్రంథాలు ఎన్ని చదివినా కూడా దుఃఖీగానే అయ్యారు. ఎంత భక్తి చేసినా కూడా మళ్ళీ దుఃఖీగా ఎవరిని పిలిచాము? భగవంతుణ్ణి పిలిచామన్నమాట. ఒక్క గాడ్ ఫాదర్ అని పిలుస్తారు, అనేక మతాల వాళ్ళు అనేక రకాలుగా పిలుస్తారు, కానీ పేరు అనేది కావాలి కదా.
పేరేంటి? శివ్ బాబా. సుఖ సాగరుడు, జ్ఞాన సాగరుడు, శాంతి సాగరుడు ఒక్క శివ్ బాబా. మనుష్యాత్మలు మరి మనుష్యాత్మల మహిమ వేరు. ఇక్కడ మనుష్యాత్మలు తన తండ్రి మహిమ చేస్తున్నారు. సుఖ సాగరుడు, శాంతి సాగరుడు, ఇదంతా ఎవరి మహిమ? భగవంతుని మహిమ, తండ్రి మహిమ. ఉన్నతోన్నతమైన ఆత్మ పరమాత్ముడు అని అంటారు. మరి ఎవరు? పరంపిత, అందరి ఆత్మల పిత, అందరి ఆత్మల పిత పరంపిత. అలాగే అందరి ఆత్మలలో ఉన్నతమైన వారు పరమాత్మ అంటారు. పరం పతిత్ మనుష్య ఉన్కో యాద్ కర్తే హే, పతితమైన మనుషులు వారిని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. సత్యుగ్ మే జబ్ పావన్ భారత్ తా దేవీ దేవతాం కా రాజ్య థా తో కోయి పతిత్ నహీ థా. సత్యుగంలో దేవీ దేవతల రాజ్యం ఉన్నప్పుడు పతితమైన వారెవరు లేరు. కాబట్టి ఇదంతా తమో ప్రధాన ప్రపంచము. అంటే జో మనుష్య రహతే హే సా పాపాత్మయే హేనా. ఇక్కడ ఉన్న మనుషులందరూ పాపాత్మలుగా అయిపోయారు కదా. భారతదేశం ఒకప్పుడు దేవతలుగా పావనమైన రాజ్యం చేసేవారు, దేవతలతో ఉండేది. ఎప్పుడైతే ఆత్మలందరూ పతితులుగా మనుషులుగా అయిపోయారు కదా, ఇది కలియుగం కాబట్టి ఇలా అయిపోయారు. జ్ఞానసాగరుడు, పతిత పావనుడు, మరి పరంపిత పరమాత్మ పరంధామం నుండి వచ్చి మాకు బ్రహ్మ ద్వారా చదివిస్తున్నారు. జరూర్ ఉన్కో శరీర్తో చాహి. మరి నిరాకార తండ్రికి శరీరం కావాలి కదా, జన్మ తీసుకోరు కాబట్టి తప్పకుండా ఒక దేహాన్ని ఆధారంగా తీసుకున్నారు, ఒక రథాన్ని ఆధారంగా తీసుకున్నారు. శరీరమే రథము. జ్ఞానం ఇవ్వాలి అంటే శరీరం కావాలి కదా. ఇలాంటి విషయాలు శాస్త్రాల్లో ఉండవు. శరీరాన్ని గాల్లో పుట్టించరు కదా. శరీరం అంటే ఒక ఆల్రెడీ జన్మ తీసుకున్న వారి శరీరంలోనే భగవంతుడు వస్తారు కదా. కాబట్టి భారతదేశంలో విష్ణువు నాభి నుండి బ్రహ్మ వచ్చినట్లు చిత్రాలు గీస్తూ ఉంటారు కదా. బ్రహ్మ చేతిలో శాస్త్రాలు చూపిస్తూ ఉంటారు. వాస్తవానికి విష్ణు కోయి సబ్ శాస్త్ర కా సార్ నహీ సునాతే. విష్ణువేమి అన్ని శాస్త్రాల సారాన్ని వినిపించరు. పరంపిత పరమాత్మ జ్ఞానసాగరుడే బ్రహ్మ ద్వారా అన్నింటి సారాన్ని తెలియచేస్తున్నారు. బ్రహ్మ విష్ణు శంకర్ కా భీ వహ రచయిత హై. పరమాత్ముడంటే భగవంతుడంటే బ్రహ్మ విష్ణు శంకరుల రచయిత కూడా. బ్రహ్మకు వా విష్ణుకు జ్ఞాన కా సాగర్ నహీ కహెంగే. బ్రహ్మ కూడా జ్ఞానసాగరుడు కాదు, విష్ణువు కూడా జ్ఞానసాగరుడు కాదు. శంకరుడైతే ఇక అసలు శంకరుడు అనేనే ఉండరు, ఇంకా వదిలేయండి. జ్ఞానసాగరుడా కాదా అనుకోవాల్సిన అవసరమే లేదు. అభి జ్ఞాన్ కా సాగర్ కౌన్ హే. మరి జ్ఞానసాగరుడు ఎవరు? నిరాకారుడు, ఉన్నతోన్నతమైన పరంపిత పరమాత్మ పతిత పావనుడు. ఈ మహిమ ఒక్క పరంపిత పరమాత్మది. యహా భీ ఆత్మకి మహిమ హోతీ హేనా. ఇక్కడ కూడా ఆత్మ యొక్క మహిమ జరుగుతుంది. ఆత్మని శరీరం ద్వారా అంటుంది నేను ప్రెసిడెంట్, నేను బ్యారిస్టర్, నేను ఫలానా మినిస్టర్ని అని. आत्मा ही मर्तबा लेती है, शरीर द्वारा आत्मा कहती है मैं एक शरीर छोड़ दूसरा लेता हूँ. శరీరం ద్వారా ఆత్మ అంటుంది నేను ఒక శరీరం వదిలి ఇంకో శరీరాన్ని తీసుకుంటాను. శరీరం ద్వారానే పదవి లభిస్తుంది, శరీరం ద్వారానే అన్ని పనులు చేస్తారు. కానీ చేసేదెవరు? నేను ఆత్మను. ఈ సమయంలో బాబా వచ్చారు. బాబా ఏం చెప్తున్నారు? బచ్చే ఆత్మాభిమాని బను. పిల్లలు ఆత్మాభిమానిగా అవ్వండి. నేను మీ తండ్రిని వచ్చాను. ఆత్మకు తండ్రిని కానీ శరీరానికి కాదు కదా అంటారు కదా బాబా. బాబా తండ్రి ఎలా అయ్యారు? ఆత్మ యొక్క తండ్రి, శరీరం యొక్క తండ్రి కాదు. అందుకని మనం ఆత్మాని మర్చిపోతే తండ్రిని ఎలా గుర్తుపడతాము? అందుకనే బాబా అంటున్నారు ఆత్మాభిమానిగా కండి. ఈ పాఠం చదివించటానికే నేను వచ్చాను. ఇది పాఠశాల. మనుష్యుల నుండి దేవతలుగా, నరుని నుండి నారాయణుడిగా, నారి నుండి లక్ష్మిగా అయ్యే పాఠశాల. बाप को सभी आत्माएं बुलाती है कि हे परमपिता परमात्मा अब निराकारी दुनिया से साकारी दुनिया में आवो. అందరు ఆత్మలు పిలుస్తూ ఉన్నారు. ఏ పరంపిత పరమాత్మ మరి ఆకాశ సింహాసనాన్ని వదిలి రండి అంటే ఇక్కడ అర్థం ఏంటి? నిరాకార లోకాన్ని వదిలి సాకార లోకంలోకి రమ్మని పిలిచారు. రూపం మార్చుకొని రండి అంటారనమాట. ఇక్కడ నిరాకారుడు జ్ఞానం ఎలా చెప్తారు, పావనంగా ఎలా చేస్తారు? అందుకని నిరాకార ఆత్మలు మరి శరీరాన్ని ఎలా ధారణ చేస్తాయో అలా పరమాత్ముని కూడా రమ్మన్నారు. కానీ ఆత్మలేమో గర్భంలో ప్రవేశిస్తాయి, పునర్జన్మలు తీసుకుంటారు ప్రతి ఒక్కరు. అందుకనే బాబా అంటారు 84 జన్మలు మీరు గర్భంలోకి ప్రవేశిస్తారు, జన్మ తీసుకుంటారు, మళ్ళీ శరీరం వదులుతారు, ఒక శరీరం వదిలి మళ్ళీ ఇంకొక గర్భంలోకి వెళ్తారు. ఇలా 84 జన్మలు తీసుకుంటారు. నేను ఎప్పుడూ తల్లి గర్భంలోకి వెళ్ళను అంటున్నారు బాబా. భారతవాసీలే అసలు దేవతా ధర్మానికి చెందినవారు. ఫిర్ సీడీ నిచ్చి ఉతర్తే ఆతే హేనా. మరి మెట్లు అనేవి దిగుతూ వచ్చారు కదా. బాబా అంటున్నారు మెట్లు అనేవి దిగుతూనే వచ్చారు కదా. 16 కళల
సంపూర్ణంగా ఉండేటువంటి వారు 14 కళలు కలిగిన ఆత్మలుగా అయిపోయారు. భారతవాసీలకు తమ జన్మల గురించే తెలియదు. 84 జన్మలు భారతవాసీలే తీసుకున్నారు. ఫస్ట్ దిగిన వాళ్ళే కదా 84 జన్మలు. అంటే మీరే తీసుకుంటారు కదా. వేరే మతాల వాళ్ళు ఎవ్వరూ 84 జన్మలు తీసుకోరు, ఒక్క దేవతా ధర్మం వాళ్ళే. అలాగే మీరు ఇప్పుడు మీ జన్మల గురించి మీరు తెలుసుకున్నారు. అంటే ఎలా అయ్యారు? స్వదర్శన చక్రధారిగా అయ్యారు. ఈ జ్ఞానం యొక్క విషయాలు స్వదర్శన చక్రధారిగా అవ్వడంతోనే చక్రవర్తి మహారాజాగా అయ్యి స్వర్గంలో వెళ్తారు కదా. అచ్చీ రీతి జాంతే హో హమ్ యహా ఆయే హే పతిస్సే పావన్ బన్నే. మేము ఇక్కడికి వచ్చింది ఎందుకు? పతితుల నుండి పావనం కావటానికి. సర్వుల సద్గతి దాత పతిత పావనుడుగా ఒక్క బాబా కాబట్టి బాబా దగ్గరకు వచ్చారు. కాబట్టి అతన్నే పిలుస్తూ వచ్చారు. ఇప్పుడు బాబాని జ్ఞాపకం చేస్తారు, శ్రీకృష్ణుని కాదు కదా. శ్రీకృష్ణనే గీత నహి సునాయి. శ్రీకృష్ణుడేమి గీత వినిపించలేదు. గీత అంటే సర్వశాస్త్ర శిరోమణి అని చెప్పబడుతుంది. భారతదేశం యొక్క గీత మరి ఏ ధర్మశాస్త్రము అంటే తప్పకుండా భగవంతుడు వచ్చి జ్ఞానం వినిపిస్తే ఆది సనాతన దేవతా ధర్మమే స్థాపన అవుతుంది కదా. కాబట్టి గీత ఎవరు చెప్పారు? రాజయోగం ఎవరు నేర్పించారు అంటే పరమాత్ముడే నేర్పించారు. పరమాత్ముడు ఏం చేస్తారు? పరమాత్ముడు పత్తుల్ని పావనంగా చేస్తారు. ఆత్మ కూడా నిరాకారంగానే ఉంటుంది. పరమాత్ముడు నిరాకారిని, ఆత్మ కూడా నిరాకారిని. అంటే జ్యోతిర్బిందు స్వరూపం. ఇప్పుడు సాకార శరీరాన్ని ధారణ చేసింది ఆత్మ అనేది. సాకార మనుష్యకు కభీ భగవాన్ నహి కహెంగే. సాకార మనుష్యుల్ని ఎప్పుడు కూడా భగవంతుడు అని అనరు. భల్ సత్యుగమే లక్ష్మీనారాయణ హే తో భీ భగవాన్ నహి కహెంగే. సత్యుగంలో లక్ష్మీనారాయణలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని కూడా భగవంతుడు భగవతి అనడం కుదరదు. భగవంతుడు అంటే ఎప్పుడు జన్మ తీసుకోరు, నిరాకారుడు మాత్రమే. ఏతో కరికే ఉపాధి దీ జాతి హే. కాకపోతే మహిమ ఒక రకంగా భగవాన్ భగవతి అంటాం, లక్ష్మీనారాయణని ఒక మహిమ అనుకోవచ్చు. కాబట్టి అసలు భగవంతుడా నారాయణుడు అంటే అది కూడా కాదు. భగవంతుడు అంటే ఒకరే. క్రియేటర్ ఈజ్ వన్. రచయిత ఎప్పుడూ ఒకరే ఉంటారు, మిగిలిన వారందరూ రచన. అందరూ దేవతలు. 5000 సంవత్సరాల విషయం లక్ష్మీనారాయణ రాజ్యం చేశారు. ఇదికే మహారాజా మహారాణి అంటారు. భగవంతుడు ఎప్పుడు మహారాజు అవ్వరు. భగవంతుడు ఉన్నదే అందరి యొక్క తండ్రి. जो आकर भारतवासियों को ऐसा దేవీ దేవత बनाते हैं. భగవంతుడు వచ్చి భారతవాసీల్ని ఇలా దేవీ దేవతలుగా చేస్తున్నారు. ఇప్పుడు దేవీ దేవత ధర్మం అనేదే లేకుండా అయిపోయింది. రావణ సాంప్రదాయాలుగా అయిపోయారు. రావణ రాజ్యంగా అయిపోయింది. రావణాసురుణ్ణి ప్రతి సంవత్సరం తగలబెడుతూ ఉంటారు. ఎందుకంటే పాత శత్రువు, అందుకనే తగలబెడుతూ ఉంటారు. కానీ పాత శత్రువు రావణుడని కూడా అర్థం చేసుకోలేకపోతున్నారు. శాస్త్రాల్లో ఇలాంటి వర్ణన లేదు కదా, ఇలాంటి జ్ఞానం అనేది ఉండదు కదా. అసలు రావణుడంటే ఎవరు? రావణుడంటే 10 తలలు ఎందుకు చూపిస్తారు? ఈ విషయాలన్నీ బాగా అర్థం చేసుకోవాలి. మనుషులు పూర్తి రాయి బుద్ధిగా అయిపోయారు. పారస్ బుద్ధిగా లక్ష్మీనారాయణులు ఉండేవారు. పారస్నాథిని యొక్క రాజ్యం ఉండేది. కాబట్టి పారస్నాథిక రాజ్యత యథా రాజారాణి తథా ప్రజ. యథా రాజారాణి తథా ప్రజ. అక్కడ అందరూ అలాగే ఉంటారు రాజ్యంలో. భారతదేశం లాంటి సుఖధామము ఇంకా ఏ ఖండము ఉండదు. ఎప్పుడైతే భారతదేశం స్వర్గంగా ఉండేదో అప్పుడు ఏ రోగము లేదు, ఏ దుఃఖము లేదు, ఏమీ లేవు. సంపూర్ణ సుఖము అంటారు. ఈశ్వరుని మహిమ అపరమపారమైంది అంటారు. అలాగే భారతదేశం మహిమ సత్యుగంలో అపరమపారం. మొత్తం ఆధారం ఇంత ఉన్నతంగా అవటానికి ఆధారం ఏంటి? పవిత్రత. ఎందుకంటే భగవంతుడిని పిలిచిందే పావనంగా చేయమని. అందరూ పతితం అయిపోయాము, తండ్రి రండి పావనంగా చేయండి. మరి ఇప్పుడు చూస్తే పవిత్రత లేకపోతే పతితంగా అయిపోయారు. కాబట్టి శాంతి లేదు, సుఖం లేదు, ఏమీ లేదు. భారతవాసీలే సూర్యవంశీ దేవీ దేవతలుగా ఉండేవారు. నెమ్మదిగా పతితంగా అయిపోయారు. దీన్ని మృత్యులోకము అని అంటారు. దీనికి నిప్పంటుకుంటుంది అంటున్నారు బాబా. యహే శివ జ్ఞాన యజ్ఞ రుద్ర జ్ఞాన యజ్ఞ భీ కహతే హే. శివ జ్ఞాన యజ్ఞము, రుద్రజ్ఞాన యజ్ఞము అని కూడా అంటారు. ఎన్నో పేర్లు పెట్టేశారు అంటున్నారు బాబా. కహా భీ జహా భీ శివకి మూర్తి దేఖతే హే తో అనేక భిన్న భిన్న నామ రఖ దేతే హే. ఏ విధంగా ఎక్కడ శివుని మూర్తి చూసినా, శివలింగం చూసినా ఒక శివలింగానికే బోలెడన్ని రకరకాల పేర్లు పెడతారు. బాబా అంటున్నారు ఒక్కరికి అనేక మందిరాలు, అనేక పేర్లు. వాస్తవానికి ఇప్పుడు మీకు జ్ఞానం లభించింది. మరి జ్ఞానము, భక్తి, వైరాగ్యము. భక్తి పూర్తయిపోయింది. భక్తితో మరి వైరాగ్యం కూడా వచ్చింది కదా. ఈ పాత ప్రపంచంతో కూడా వైరాగ్యం రావాలి.
పాత ప్రపంచము ఇంకొంచెం సేపట్లో వినాశనం అవుతుంది. అందుకే కొత్త ప్రపంచం మీద ఉండాలి, పాత ప్రపంచం మీద కాదు. బచ్చే పూछते హే బాబా హమ్ పతి సే పావన్ కైసే బనే. పిల్లలు అడుగుతారు, బాబా మేము పతితనం నుండి పావనంగా ఎలా అవ్వాలి? कई नए आते हैं तो अलाउ नहीं किया जाता, जैसे कॉलेज में कोई नया जाकर बैठे तो कुछ भी समझ न सके. ఎవరైనా కొత్తగా ఇదేంటిదో తెలుసుకుందాము అని వస్తారు, వారిని మురళిలోకి అలౌ చేయకూడదు అంటున్నారు బాబా. ఎవరిని పడితే వాళ్ళని కాలేజీలో కూర్చోబెట్టుకుంటారా ఏంటి అంటున్నారు బాబా. కూర్చోబెట్టుకుంటారా కాలేజీలో? ఏం చదువురాని వాళ్ళని తీసుకెళ్ళి కాలేజీలో కూర్చోబెడితే ఏమవుతుంది? ఏమీ అర్థం కాదు, ఏమీ లాభం కూడా లేదు. ఇక్కడ ముందు వాళ్ళకి కోర్స్ చదివించి ఆత్మపాఠం చెప్పించి పరమాత్ముడితో యోగం నేర్పించి అప్పుడు పరమాత్ముడు చెప్పే మహావాక్యాలు వినడం కుదురుతుంది. మనుష్యుల నుండి దేవతలుగా ఎలా తయారవుతున్నారు? మనుషులు పతితంగా అయిపోయారు, మరి వారే పావనంగా అవ్వాలి కదా. ఈ సమయమే భారతదేశము బెగ్గరగా అయిపోయింది. సత్యుగంలో భారతదేశము ప్రిన్స్గా ఉండేది. శ్రీకృష్ణుడు సత్యుగం యొక్క మొదటి నంబర్ ప్రిన్స్గా ఉన్నారు. అన్ని గుణాలు శ్రీకృష్ణుని ఆత్మలో ఉన్నాయి. రాజ్యం లక్ష్మీనారాయణ చేస్తారు, శ్రీకృష్ణుడు రాజ్యం చేస్తారు అనకూడదు. శ్రీకృష్ణుడు రాకుమారుడు, రాధ ఒక రాకుమారి, కృష్ణుడు ఒక రాకుమారుడు. శ్రీకృష్ణ ప్రిన్స్కి హీ మహిమ గాయి జాతి హై. శ్రీకృష్ణుడు ప్రిన్స్ యొక్క మహిమను ఎక్కువ చేస్తారు కదా. సర్వగుణ సంపన్నం 16 కళ్ళ సంపూర్ణం, ఉస్నే కోయి గీత నహి సునాయి. మరి కృష్ణుడేమీ గీతా జ్ఞానము చెప్పరు కదా. సత్యుగ రాజకుమారుడు ఎలా గీతా జ్ఞానం చెప్తారు? పత్తు మనుషుల్ని నేను పావనంగా చేస్తాను అనే మాట శ్రీకృష్ణుడు ఎలా చెప్తారు? కాబట్టి ఇది జరగదు. శ్రీకృష్ణుడు ఉన్నదే పావన ప్రపంచంలో, పత్తు మనుషుల్ని పావనంగా చేస్తానని ఎలా అంటారు? అసలు శ్రీకృష్ణుడికి కలియుగంలో ఇలా ఉంటుంది, ఇలా అయిపోతుంది అని తెలుస్తుంది ఏంటి? ఏమీ తెలియదనమాట. ఇప్పుడు బాబా వచ్చి పాఠం చదివిస్తున్నారు కాబట్టి యహ సబ్ శాస్త్ర హే భక్తి మార్గకి. మరి ఇవన్నీ రాశారు మనుషులు. శ్రీకృష్ణుడు ఫలానా చోట ద్వాపరయుగంలో ఉన్నారు, శ్రీకృష్ణుడు గీత చెప్పారు, బాబా అంటున్నారు. రాశారు అంటే అది భక్తితో రాశారు అంతే. వాళ్ళకు కూడా తెలియదు కదా అసలైన జ్ఞానము, తెలియని కారణంగా భక్తి ఉన్న కారణంగా రాశారు. కాబట్టి ఈ శాస్త్రాలు చిత్రాలు మరి సత్యుగంలో ఇవన్నీ ఉండవు కదా, భక్తి ఇవేమీ ఉండవు అక్కడ. ఇప్పుడు మీరు వినే ఈ జ్ఞానంతో మీరు సంపాదించుకునే సంపాదన ఈ రెండే ఉంటాయి. ఇదే ఉంటుంది, మీ ప్రాలబ్ధం మాత్రమే ఉంటుంది. జ్ఞానం గుర్తుండకపోవచ్చు కానీ జ్ఞానంతో సంపాదించుకునే సంపాదన ఉంటుంది. రాజ్యభాగ్యం తీసుకుంటున్నారు. 5000 సంవత్సరాల ముందు కూడా మీరే విశ్వానికి అధికారిగా ఉన్నారు. అక్కడ ఏ హద్దులు లేవు, పార్టీషన్స్ లేవు. 5000 సంవత్సరాల విషయమే. ఇప్పుడు కలియుగం యొక్క అంతిమం వినాశనం ఎదురుగా ఉన్నది అంటున్నారు బాబా. కాబట్టి భగవాన్ని యహ జ్ఞానయజ్ఞ రచా హై. భగవంతుడు ఇప్పుడు జ్ఞానయజ్ఞాన్ని రచించారు. పవిత్రమైన కలియుగాన్ని పావనమైన సత్యుగంగా మార్చడానికే కదా ఈ యజ్ఞం రచించింది. ఈ పత్త ప్రపంచమే వినాశనం అవుతుంది. గాయా హువా హైనా బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవతా ధర్మకి స్థాపన. మరి మహిమ ఇదేంటి? బ్రహ్మ ద్వారానే స్థాపన. ఏం స్థాపన? ఆది సనాతన దేవతా ధర్మ స్థాపన. ఎవరు చేస్తున్నారు? శివబాబా చేస్తున్నారు. ఎవరి ద్వారా చేస్తున్నారు? బ్రహ్మ ద్వారా చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? మనుషుల్ని దేవతలుగా చేస్తున్నారు, దేవతా ధర్మ స్థాపన చేస్తున్నారు. అంటే పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు. ఇది కరెక్ట్ మాట. కాబట్టి ప్రజాపిత అంటే ఎవరు? ఆయన సంతానమే. ఎవరి సంతానం? శివబాబా సంతానము. బ్రహ్మ ద్వారానే స్వర్గస్థాపన. 5000 సంవత్సరాల ముందు కూడా సంగమంలో శివబాబా వచ్చి రాజయోగాన్ని నేర్పించి స్థాపన చేసి వెళ్ళారు. అందుకనే సత్యుగం వచ్చింది. శ్రీకృష్ణుడు కాదు. కాబట్టి శివబాబా వచ్చారు సంగమంలో, శ్రీకృష్ణుడు సత్యుగంలో వస్తారు, శివబాబా సంగమంలో వస్తారు. పత్తమైన ప్రపంచంలో వచ్చేది శివబాబా. బాబా మాత్రమే వస్తారు, అందరి సద్గతి ఇవ్వటానికి వస్తారు. ఎందుకంటే ఒక మనిషి ఇంకో మనిషికి ఎప్పుడు సద్గతిని ఇవ్వలేరు. కాబట్టి యహబీ సభీ ఏక్ దో హీ కర్తే హేనా, ఏక్ కో హీ యాద్ భీ. జ్ఞాపకం కూడా ఒక్క బాబాని జ్ఞాపకం చేయాలి. పరంపిత పరమాత్మ ఎక్కడ ఉంటారు మీకు తెలుసు? పరంధామంలో ఉంటారు. దాన్ని బ్రహ్మ మహాతత్వము అని కూడా అంటారు. మనుషులకు తెలియక ఏమనుకుంటారు? బ్రహ్మ మహాతత్వంలో కలిసిపోవాలనుకుంటారు. కానీ బ్రహ్మ మహాతత్వం అంటే నివాస స్థానము, పరమాత్ముడు నివాస స్థానము. అక్కడ అందరు ఆత్మలు పవిత్రంగా అయ్యాకే వెళ్ళాలి. చేసే మహాత్మయ్య అక్కడ పవిత్ర ఆత్మలు. పరంధామంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాము? పవిత్ర ఆత్మలు, మహాత్మలు అంటారు. కానీ యహాబి మహానాత్మ పతితాత్మ కైతే హేనా, ఫలానా వాళ్ళు మహాత్ములు అంటారు, ఫలానా వాళ్ళు పతితాత్మలు అంటారు. వాస్తవానికి ఒక్కరు కూడా మహాత్ములు లేరు ఈ సృష్టిలో అంటున్నారు బాబా.
ఆత్మ సతోప్రధానంగా ఉంటేనే కదా చెప్పాలి, ఇలా పావనంగా ఉంటేనే కదా. ఈ ప్రపంచంలో ఎవరున్నారు పావనంగా? ఒక్కరు కూడా లేరు. కాబట్టి ఆత్మనే సతోప్రధాన పావనంగా ఇప్పుడు తయారు కావాలి. జ్ఞాన్ ఔర్ యోగసే నాకి పానీసే. ఆత్మ సతోప్రధానం ఎలా అవుతుంది? జ్ఞానంతో యోగంతో అవుతుంది, అంతేగాని నీళ్లతో కాదు. కాబట్టి ఆత్మ మే హీ ఖాద్ పడతీ హై, ఆత్మలోనే కల్తీ కలుస్తూ వచ్చింది. ఆత్మనే గోల్డెన్ సిల్వర్ కాపర్ ఐరన్గా అయిపోయింది కదా. ఆత్మలు పతితంగా అయి మరి పావనంగా ఎవరు చేయాలి? ఒక్క పరంపిత పరమాత్మనే చేయాలి, ఇంకెవరూ చేయలేరు. బాప్ హీ బేట్ సంజాతే హే మామేకం యాద్ కరో. బాబానే చెప్తారు, పిల్లలు ఒక్క నన్నే జ్ఞాపకం చెయ్యండి. తుమ్హారే పాప్ భస్మ హో జాయింగే, మీ పాపాలన్నీ భస్మమైపోతాయి. ఎంత జ్ఞాపకం చేస్తే అంత బద్ధం నుండి పావనంగా అవుతారు. శ్రమ అంతా ఇందులోనే ఉంది, జ్ఞానమంతా మీ బుద్ధిలో ఉంది కదా. మరి చక్రం ఎలా తిరుగుతుంది? 84 జన్మలు ఎలా తీసుకుంటారు? సత్యుగ్ మే కిత్నా సమయ రాజ్య చల్తా, ఫిర్ రావణ్ కైసే ఆతా హై. 84 జన్మలు నేను ఎలా తీసుకున్నాను? మరి సత్యుగంలో రావణాసురుడే ఉండడు కదా. ఎంత సమయం రాజ్యం నడిచింది సత్యుగం? తర్వాత రావణుడు వచ్చాడు. మరి అసలు రావణుడు ఎవరు? ఇది కూడా తెలియదు కదా. రావణ రాజ్యం తగలబెడుతున్నారు కానీ రావణాసురుడు బొమ్మ, అసలు రావణుడు గురించి కరెక్ట్గా తెలియదు. కాబట్టి ప్రతి సంవత్సరం తగలబెడుతూనే ఉంటారు. సత్యుగంలో ఇలా తగలబెట్టే ఆచారాలు, రకరకాల ఆచారాలు ఉండవు అంటున్నారు బాబా. ఇప్పుడు ఈ సమయంలో మీరు అన్నీ అర్థం చేసుకుంటున్నారు. పతిత్ మనిషితో కర్ నహీ సక్తే హై. కాబట్టి అందరినీ పావనంగా చేయడం బాబా పని, స్థాపన చేయడం బాబా పని, అంతేగాని పత్తమైన మనుషుల పని కాదు. తో యహతో సబ్ వినాశ హో జాయింగే, అంతా వినాశనం అయిపోతారు. పత్త ప్రపంచం అనేదే వినాశనం అయిపోతుంది. సత్యుగమే ఏక్ భీ ఐసే నహీ కహెంగే హే పతిత్ పావనావు. సత్యుగంలో ఒక్కరు కూడా పత్త పావన రండి అని పిలవరు కదా. పావనమైన ప్రపంచము సత్యుగం అంటేనే. స్వర్గానికి యజమానులు లక్ష్మీనారాయణులు, వాళ్ళే 84 జన్మలు తీసుకున్నారు. అంటే ఆది సనాతన ధర్మం వారే 84 జన్మలు తీసుకుంటారు. ఇప్పుడేమో శూద్రవంశీయులు అంటారు అందరూ, మీరేమో బ్రాహ్మణ వంశీయులు. శూద్రుల నుండి మీరు బ్రాహ్మణులు అయ్యారు. బ్రాహ్మణులు అంటే సుఖభాగము అంటారనమాట. మీరు సుఖభాగంలో ఉండే బ్రాహ్మణులు, ఉన్నతోన్నతమైన వారు, అందరికంటే ఉన్నతమైన వారు. ఎందుకంటే భగవంతుని పిల్లలు అయ్యారు కదా, దేవతల కంటే కూడా ఉన్నతమైన వారు. సేవ చేసేదే మీరు కాబట్టి మీరే ఉన్నతమైన వారు. బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణ కులభూషణులు. ఇప్పుడు శివ్ బాబా పిల్లలుగా కూడా అయ్యారు. మరి పోత్రయా భీ హో, మనవరాలు కూడా ఉన్నారు. శివవంశీ బ్రహ్మ కుమారులు ఉన్నారు. వారసత్వం తాతయ్య నుండి లభిస్తుంది. మీరు నన్ను నిరంతరము జ్ఞాపకం చేయండి అంటున్నారు బాబా. పావనంగా అయితేనే కదా మీరు ముక్తిధామానికి వస్తారు. ఎవరైతే కల్పపూర్వం ఇవన్నీ అర్థం చేసుకున్నారో మళ్ళీ వారే అర్థం చేసుకుంటారు. మరి हज़ारों में है तो कोई पूछते हैं कितने भी के है, बोलो हज़ारों के अंदाज में देवी झाड़ की वृद्धि होती जाती है. సాకార్ బాబా ఉన్నప్పుడు బాబా అనేవారనమాట, ఎంతమంది బీకేలు ఉన్నారు మీరు అందరూ అనేవాళ్ళు. అంటే చాలా చిన్న చూపుగా అనేవాళ్ళు అనమాట. అంటే ఏంటి, జ్ఞానం కొత్తగా ఉంది, మీరందరూ ఎంతమంది ఉన్నారు అసలు అనేవాళ్ళు. బాబా అనేవాళ్ళు వేలాది మంది ఉన్నారని చెప్పండి బ్రాహ్మణులు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు చిన్న చూపు చూస్తారు కదా, మరి అందుకనే బాబా అంటే ఉన్నారు పిల్లలు, బాబా పిల్లలు అవుతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ అవుతూ ఉంటారు, అలా కూడా ఉంటారు కదా. ఎంతోమంది జ్ఞానం పొందుతూ ఉంటారు, మళ్ళీ ఎక్కడికెక్కడికో వెళ్ళి సేవ చేస్తూ ఉంటారు. ఇప్పటిలాగా అటెండెన్స్ అవన్నీ ఉండేవి కాదు కదా. అందరు బీకేలు ఎంతమంది ఉన్నారు అని చెప్పడానికి కుదరదు. ఎక్కడెక్కడెక్కడో ఉండేవాళ్ళు బాబా పిల్లలు, మారుమూల కూడా ఉండేవాళ్ళు. మరి బాబాను వచ్చి కలుసుకోవడం కూడా చాలా కష్టమైన విషయంగా ఉండేది. అందుకని బాబా అనేవారు ఎంతమంది ఉన్నారు బీకేలు అంటే ఎన్నో వేల మంది ఉన్నారని చెప్పండి అంటున్నారు. ఇప్పుడేమని చెప్తారు, మీ బీకేలు ఎంతమంది ఉన్నారు అంటే ఏమని చెప్తారు? బోల్డ్ మందా? కోట్లల్లో ఉన్నారని చెప్పాలి. ఎందుకంటే 9 లక్షల కంటే ఎక్కువే ఉన్నారు కదా. 9 లక్షల మంది పిల్లల్ని కూడా ఇప్పుడు తీయాలి. లక్షలు కోట్లల్లో ఉన్నారని చెప్పండి. అంటే సందేశం అందుకున్న వాళ్ళు, త్రేతాయుగం చివరిలో ప్రజల్లో వచ్చేవాళ్ళు, మరి ఇన్ని సంవత్సరాల నుండి 90 సంవత్సరాల నుండి సందేశం అందుకున్న వాళ్ళు ఒకవేళ వెళ్ళి అడ్వాన్స్ పార్టీలోకి వెళ్ళినా కూడా అది కొత్త ప్రపంచ స్థాపన చేయడానికే కదా. కాబట్టి ఎంతమంది ఉంటారు? అటెండెన్స్లో లక్షలు ఉండొచ్చు, కానీ నిజంగా చెప్పాలంటే ఎంతమంది ఉంటారు? కోట్లల్లోనే ఉంటారు తప్పకుండా. ఎందుకంటే అంతిమ సమయం వచ్చేసింది కాబట్టి లక్షలు కోట్లలో ఉన్నారని చెప్పాలి. ఏం చెప్పాలి?
బాబా అంటున్నారు మరి వేలల్లో ఉన్నారని చెప్పండి అన్నారనమాట అప్పట్లో. ఎందుకంటే దేవీ ఝాడ్కి వృద్ధి హోతీ జాతీ హే. మరి 1960 ముందు ఇవన్నీ బాబా చెప్పింది. అప్పట్లోనే వేలల్లో ఉన్నారంటే మరి ఇన్ని సంవత్సరాలకి అంటే దాదాపుగా ఇంకొక 60 సంవత్సరాలు అయింది కదా. కాబట్టి బాబా ఇంకా వృద్ధి జరుగుతూనే ఉంటుంది అంటున్నారు బాబా. కాబట్టి హమ్ దైవీ ఝాడ్కి వృద్ధి హోతీ జాతీ హే. దైవీ వృక్షము వృద్ధి చెందుతూనే ఉంటుంది. ఫిర్సే శాంప్లింగ్ లగ్ రహా హే. మళ్ళీ అంటు కట్టబడుతుంది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం. ఎందుకంటే దేవతా ధర్మం ఈరోజు చూస్తే కనిపించట్లేదు కదా, అందుకే కొత్త అంటు కడుతున్నారు. కానీ మనుషులు దేవతా ధర్మానికి చెందిన వాళ్ళు కూడా హిందువులు అని చెప్పుకుంటున్నారు. అంటే తమ ధర్మాన్నే మర్చిపోయారు. వేరే వేరే ధర్మాల్లో కూడా కన్వర్ట్ అయిపోయారు హిందువులుగా ఉండి మళ్ళీ వాళ్ళందరూ వెనక్కి దేవతా ధర్మంలోకి రావాల్సిందే. ఆఖర్ బాప్సే వరసలేంగే, వచ్చి బాబా నుండి వారసత్వాన్ని పొందుతారు. మీరు బేహద్ బాబా దగ్గరకు వచ్చి బేహద్ సుఖ వారసత్వాన్ని పొందుతున్నారు. అంటే మనుష్యుల నుండి దేవతలుగా అవుతున్నారు అని. అచ్చా मीठे मीठे सिखलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया 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 बाबा. धारणा कोसमु फर्स्ट पॉइंट, पतित से पावन बनने के लिए ज्ञान और योग में मजबूत होना है. పతితం నుండి పావనంగా అవ్వాలి అంటే జ్ఞానము యోగంలో దృఢంగా కావాలి. ఆత్మలోని కల్తీ కలిసింది కాబట్టి యోగ బలంతో దాన్ని కల్తీని ఏం చేయాలి, యోగ బలం యొక్క శ్రమ చేసి తొలగించుకోవాలి. సెకండ్ పాయింట్, హం బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణ్ చోటీ హే. మేము బ్రహ్మ ముఖవంశావళి బ్రాహ్మణులము శిఖ భాగంలో ఉండేవాళ్ళము. అంటే చాలా ఉన్నతమైన బ్రాహ్మణులము అనే నశలో ఉండాలి. బ్రాహ్మణులే వారసత్వానికి అధికారులు. శివ్ బాబా యొక్క మనవరాళ్ళు. वरदान, अपनी पावरफुल वृत्ति द्वारा पतित वायुमंडल को परिवर्तन करने वाले मास्टर पतित पावन भव. తమ పవర్ఫుల్ వృత్తి ద్వారా పతితమైన వాయుమండలాన్ని పరివర్తన చేసే మాస్టర్ పతిత పావనులుగా కండి. ఎలాంటి వాయుమండలం ఉన్నా కానీ స్వయాన్ని శక్తిశాలి వృత్తి వాయుమండలంగా మరి స్వయమే శక్తిశాలి వృత్తి ద్వారా వాయుమండలాన్ని మీరు మార్చవచ్చు. వాయుమండలము వికారాలతో నిండిపోయి ఉన్నా కానీ మీ వృత్తి నిర్వీకారిగా ఉండాలి. ఎందుకంటే పతితుల్ని పావనంగా చేసేటువంటి వారు కాబట్టి పతితమైన వాయుమండలాన్ని మరి వశీభూత్ నహీ హో సక్తే. పతితమైన వాయుమండలానికి మీరు వశీభూతం అవ్వకూడదు. మాస్టర్ పతిత పావనులుగా ఈ స్వయం పవర్ఫుల్ వృత్తితో అపవిత్రమైనటువంటి బలహీన వాయుమండలాన్ని సమాప్తం చేయండి. దాని యొక్క వర్ణన చేసి వాయుమండలం బాలేదు అని ఎప్పుడు కూడా మాటికి మీరు అనకూడదు అంటున్నారు బాబా. ఎందుకంటే మీరు అంటూ ఉంటే ఇంకా అది బలహీనం అయిపోతుంది కదా. మీరు మార్చాలా, లేకపోతే బలహీనంగా ఉంది నేను ప్రభావితం అయిపోయాను అనాలా. కాబట్టి బలహీనమైన పతితమైన వాయుమండలాన్ని మీరు వర్ణన చేస్తే అది కూడా మీకు పాపంగా తయారవుతుంది అంటున్నారు బాబా. స్లోగన్, अब धरनी में परमात्मा पहचान का बीज डालो तो प्रत्यक्षता होगी. ఇప్పుడు భూమిలో పరమాత్మని గుర్తించేటువంటి బీజాలు వేస్తే ప్రత్యక్షత జరుగుతుంది. అవ్యక్త ఇషారే జ్వాలా స్వరూప స్థితిలో ఉండి శక్తిశాలి జ్ఞాపకం యొక్క అనుభవం చేయండి. యోగం అంటేనే శాంతి శక్తి. ఈ శాంతి శక్తి చాలా సహజంగా స్వయాన్ని ఇతరులను పరివర్తన చేస్తుంది, మారుస్తుందంట. శాంతి శక్తి ఏం చేస్తుంది? స్వయాన్ని మారుస్తుంది, ఇతరులని కూడా మారుస్తుంది. బాబా అంటున్నారు శాంతి శక్తితో మనుషులే మారిపోతారు, మరి ప్రకృతి కూడా మారిపోతుంది. వ్యక్తిयों को मुख का कोर्स करा लेती हो, ప్రకృతి को बदलने के लिए शांति की शक्ति योग बल ही चाहिए. మనుషులకి నోటితో జ్ఞానం చెప్పి మార్చాలని చూస్తారు, మరి ప్రకృతికి నోటితో జ్ఞానం చెప్పి మార్చడం కుదురుతుందా? కుదరదు. మరి అప్పుడు ఏం చేయాలి? శాంతి శక్తిని యోగం ద్వారా శాంతిని వ్యాపింప చేయాలి. యోగంలోనే అన్ని సంకల్పాలు శాంతిస్తాయి. ఒకే సంకల్పం బాబా మరియు నేను, దీంతోనే పవర్ఫుల్
యోగము అంటారు. ఇదే పవర్ఫుల్ యోగం, బాబా మరియు నేను. బాప్ కే మిలన్ కి అనుభూతి కే సివ ఔర్ సబ్ సంకల్ప సమాజాయి. బాబా మిలనం యొక్క అనుభూతిలో ఉండిపోవాలి, మిగిలిన సంకల్పాలన్నీ ఇమిడిపోవాలి. అప్పుడు జ్వాలారూపై జ్ఞాపకము. దీంతో పరివర్తన చేయగలరు. మిమ్మల్ని మార్చుకోవాలన్నా, ప్రకృతిని మార్చాలన్నా, మనుషుల్ని మార్చాలన్నా ఒకే సంకల్పంలో ఇమిడిపోయే స్థితి రావాలి. బాబా నేను, ఇంకెవరు లేరన్నమాట. ఆ స్థితి వస్తేనే మార్చడం కుదురుతుంది అంటున్నారు బాబా. అచ్చా, స్వమానము. నేను మాస్టర్ పతిత పావనుడను. నేను మాస్టర్ పతిత పావనుడను. अच्छा अटेंडेंस बीके हेमलता किया, बीके पैडमर लक्ष्मी देवी किया, बीके वेंकटेश्वरानिया, बीके भद्राजम्मा किया, बीके चंचयनिया, बीके गणेशनिया, बीके लक्ष्मी किया, बीके देवी किया, बीके सुनता किया, बीके रमादेवी किया, बीके अन्नपूर्णा किया, बीके महालक्ष्मी किया, बीके अनंतलक्ष्मी किया, बीके कृष्णवेणिया किया. బాగా చదువుకున్నారా లేదా బ్రహ్మ బాబా? మరి నేను కూడా బాగా చదువుకున్నానా? నాకు పాఠం వచ్చేసిందా? నేను ఆత్మను అని మీకు తెలిసిపోయింది అది కాదు, నేను ఆత్మను అనే స్థితిలో ఉండిపోవడం వస్తుందా? అసలు అభ్యాసం చేశారా? ఒక 24 గంటలన్నా ఎవరన్నా అభ్యాసం చేశారా? బాబా ఎన్నో రోజులు ఎలా అభ్యాసం చేసేవారు? నేను ఆత్మను, నేను ఆత్మను, నేను ఆత్మను ఆపకుండా చేసేవారు. ప్రతి దాని మీద నేను ఆత్మను, ఫలానా వాళ్ళు కూడా ఆత్మ, ఇంట్లో వాళ్ళందరి పేర్లు రాసి ఏమని రాసేవాళ్ళు? అలా చదువుకున్నారు ఎప్పుడన్నా? మీ ఇంట్లో వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకొని, మీరు చూసే వాళ్ళందరినీ గుర్తు తెచ్చుకొని, ఆ పాఠం వచ్చేదాకా ఫలానా మనిషి నాకు గుర్తు రాకూడదు, ఫలానా ఆత్మ అని గుర్తు రావాలి. నా వాళ్ళు అనేది కూడా మర్చిపోవాలి. నా వాళ్ళు అనేది ఎప్పుడు మర్చిపోయినట్టు? వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే మనకు కష్టంగా ఫీల్ అయింది అనుకోండి, మనం దేహాభిమానంలో ఉన్నాం. ఎందుకంటే మనం వాళ్ళకి కష్టం వచ్చింది కాబట్టి మనకు కూడా కష్టంగా అనిపిస్తుంది. అదే ఎవరైనా బయట ఆత్మలు ఉన్నారు, వాళ్ళకి బాగా కష్టం వచ్చింది అనుకోండి, వింటారనుకోండి. ఇంట్లో వాళ్ళకి కష్టం వచ్చిన దానికి బయట వాళ్ళకి కష్టం వచ్చిన దానికి తేడా ఉందా లేదా? ఏం తేడా ఉంది? ఇంట్లో వాళ్ళకి కష్టం వచ్చిన, తెలిసిన వాళ్ళకి, ఇష్టమైన వాళ్ళకి కష్టం వస్తే ఆ కష్టాన్ని మన కష్టంలాగా భావిస్తాం అన్నమాట. అంటే ఏంటి? వాళ్ళు నా సంబంధికులు, నా వాళ్ళు, నేనేమో దేహాన్ని, వాళ్ళేమో నా వాళ్ళు అనే భావనలో ఉన్నట్టేనా కాదా? కాబట్టి ఎంత అభ్యాసం చేయాలి ఇప్పుడు మనము? ఎవరి దుఃఖం మన దుఃఖంగా మనకి ఫీల్ అవ్వకూడదు. రెండోది, మనము దాతాగా అయ్యి వాళ్ళకి ఇవ్వగలిగే స్టేజ్లో ఉండాలి. వాళ్ళ ప్రభావం మన మీద పడకూడదు, మన ప్రభావం వాళ్ళ మీద పడాలి. శాంతిని మీరు ఇచ్చారు, సంతోషం ఇచ్చారు, ఆత్మగా చూడాలి. వాళ్ళు దేహ సంబంధంలో ఇచ్చారని చూసినా ఫెయిలే. బాబా ఏం చేశారు? ఫస్ట్లో పిల్లలకి, యజ్ఞంలో ఉన్న పిల్లలకి ఆత్మ పాఠాన్ని పక్క చేసి బాబా ఏం చేశారు? ఇంటికి పంపించారు. ఇంటికి పంపించిన తర్వాత, అమ్మో నా పిల్లలు వచ్చారు, లేకపోతే మా తల్లిదండ్రులు వచ్చారు, లేకపోతే ఫలానా వాళ్ళు వచ్చారు, నా వాళ్ళు వచ్చారు అని వాళ్ళ నోటి నుండి వస్తే మీరు ఫెయిల్ అయిపోయినట్టే అన్నారు బాబా. ఏమన్నారు? అంటే వాళ్ళ మనసులో కూడా నా అనే భావం పోవాలి, మన మనసులో కూడా నా అనే భావం పోవాలి. అంతవరకు చేస్తేనే మనకు ఆత్మపాఠం వచ్చినట్టు. లేకపోతే వాళ్ళ ఆత్మ అని మనం భావించట్లా, పైకి ఒత్తుగా వేరే వాళ్ళకి జ్ఞానం చెప్పినట్టు ఒత్తుగా పైకి చెప్తున్నాం అంతే. ఆ ఒత్తుగా ఉన్నంత వరకు ఒత్తుగానే ఉంటుంది మనస్థితి కూడా, ఒత్తొత్త స్థితే. మళ్ళీ ఫస్ట్ పాఠం. ఇప్పుడు మనం ఏం చేస్తాం? తొందరపడిపోయి ఒకటి అయిపోయింది, 2వ లెసన్ అయిపోయింది, 3వ లెసన్ అయిపోయింది, కర్మాతీత స్థితి అక్కడి వరకు వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత ఇంతకీ 1వ అభ్యాసం చేయలేదు కదా, మళ్ళీ 1వ క్లాస్లో వేస్తారు బాబా మనల్ని. మీరు 1వ క్లాస్లో మీకు వచ్చిందా రాలేదా? ఆత్మపాఠం వచ్చిందా రాలేదా? వాళ్ళందరూ ఆత్మ అని నీకు గుర్తుంటుందా, మర్చిపోతున్నావా?
నువ్వు ఆత్మ అని గుర్తుంటుందా, మర్చిపోతున్నావా? దానికోసం ఏం చేయాలి? తపస్సు చేసినప్పుడు ఏం చేస్తారు? తపస్సు చేసేవాళ్ళు ఒక ఆసనం మీద కూర్చొని, ఒక పులి చర్మం మీద కూర్చొని, జింక చర్మం మీద కూర్చొని ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ అని మంత్రం చదువుతారనమాట. చదివి 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 వాళ్ళు ఆ విధంగా అయిపోయినట్టుగా ఫీల్ అవుతారు. అలాగే మనం కూడా మన హోంవర్క్ మనం చెయ్యాల్సిందే. మన హోంవర్క్ ఇంకెవరు చెయ్యరు. ఎప్పటి వరకు చెయ్యాలి? వచ్చే వరకు, మనకి వచ్చే వరకు, ఆ పాఠం మనకి వచ్చే వరకు. వాళ్ళు ఆత్మనే, వాళ్ళ ప్రభావం ఏమీ నా మీద పడడానికి వీల్లేదు. నా ప్రభావం మాత్రం, అంటే బాబా ప్రభావం మాత్రం పూర్తిగా పడాలి. పెడితేనే నాకు ఆత్మ పాఠం వచ్చినట్టు. లేకపోతే 10వ క్లాస్కి వెళ్ళిపోతారు, 1వ క్లాస్కి వస్తారు. 10వ క్లాస్కి వెళ్ళిపోతారు, 1వ క్లాస్లో వస్తారు. అందుకే 10వ క్లాస్కి వెళ్ళిపోయాక వీళ్ళకి వాళ్ళు కూడా రావట్లేదని ఏం చేస్తారు? మళ్ళీ 1వ క్లాస్ బాబా రికమెండేషన్లు, మన మన రికమెండేషన్లు ఏమీ పనికిరావు. మన స్థానము ఏమీ పనికిరాదు. మన స్థితి ఒకటే, మనకి ఆత్మస్థితి వచ్చిందా రాలేదా. దానికోసము ఆత్మస్థితి వచ్చేసిన తర్వాతే నేను వేరే పురుషార్థం చేస్తాను అనుకోవక్కల్లా. ఆత్మస్థితిలో ఉండడానికి, ఆత్మగా చూడడానికి ఎన్ని అభ్యాసాలు చేయాలో అన్ని అభ్యాసాలు మనం పూర్తి చేయాల్సిందే. మనకు మనం ఆత్మ అని అనుభవం అవ్వాల్సిందే. ఇతరులు కూడా ఆత్మ సోదరులు, ఆత్మ 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 బాయి స్థితి వచ్చే వరకు చేయాల్సిందే. వాళ్ళ ప్రభావం పోయే వరకు, మనస్సు మీద ప్రభావం పోవాలి, అందరి ప్రభావం పోవాలి. ఆ పోయే వరకు మనం చేయాల్సిందే. పోవాలి అంటే ఏం చేయాలి? బాబాతో జోడిస్తేనే పోతుంది. ఇది 2వ పాఠం. ఈ 2వ పాఠం కూడా రాకుండా దూకేసి మళ్ళీ వెళ్ళారనుకోండి, మళ్ళీ 2వ క్లాస్లో వేస్తారు బాబా. మీకు సర్వసంబంధాల అనుభూతి వచ్చిందా రాలేదా? ఎవరితో? నిరాకారుడితో రావాలి. నిరాకారుడితో సర్వసంబంధాల అనుభూతి రావాలంటే ఏం చేయాలి? ముందు మనం నిరాకారి ఆత్మస్థితిలో ఉండాలి. నిరాకారుడితో నాకు సంబంధం అనుభూతి రావట్లేదంటే మళ్ళీ 1వ క్లాస్లో వేస్తారు. ఫస్ట్ నువ్వు నిరాకారి ఆత్మ అనుభవం చేసుకుంటేనే నిరాకార తండ్రితో అనుభవం కుదురుతుంది, లేకపోతే కుదరదు. చేశారా ఎప్పుడైనా? 24 గంటలన్నా, 2 రోజులన్నా, 3 రోజులన్నా ఆత్మను 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 చేశారా? 1,00,000 సార్లు, 1,000,000 సార్లు. ఆత్మకోటి. ఎప్పుడు చేసాము అని చెప్పాలి? నిరంతరం ఆత్మస్థితిలో ఉండడం వస్తేనే, స్వరాజ్యాధికారి అయితేనే, దేహాభిమానం పోతేనే. నిన్న బాబా ఎన్నిసార్లు చెప్పారు? మంజీతే జగజ్జీత్ అయితేనే మీకు వచ్చినట్టు, లేతే రానట్టు. మనసు వెనకాల మీరు పరిగెడుతున్నారు, మీ బుద్ధి ఏం పని చేయట్లా, మీ సంస్కారాలన్నీ పాత సంస్కారాలే ఉన్నాయి. ఇప్పుడు మంజీతే జగజ్జీత్ అంటారా బాబా? ఆత్మాభిమాని అయినట్ట, మనసు వెనకాల పరిగెత్తినట్ట. కాబట్టి ఆత్మ అభ్యాసం ఎవరైతే నిరంతరం చేయలేదో అది చేసి, అలాగే అందరినీ తలుచుకొని, వీళ్ళు ఆత్మ, నేను ఆత్మ, ఆత్మ ఆత్మ బాయి, వీళ్ళు పరంధామం నుండి వచ్చారు, నేను పరంధామం నుండి వచ్చాను. నా తండ్రి బాబా మాత్రమే, ఒకరే తండ్రి. ఎంతమంది ఉన్నారు మనకి? ఒకరే బాబా, నేను, తల్లి బాబాని, ఒకే ఒక్కరు బాబా, నేను, అంతే. ఒకరిలోకి రావాలి. అనేక మందిలోంచి ఎంతలోకి రావాలి? ఒక్కరిలోకి రావాలి. ఆ ఒక్కరిలోకి వచ్చే వరకు నిరంతర యోగం కుదరదు మనకి. నిరంతర యోగి అవనంత వరకు జ్వాల స్వరూపం రాదు. జ్వాల స్వరూపం రానంత వరకు వికర్మలు వినాశనం అవ్వవు. వికర్మలు వినాశనం అవనంత వరకు మనం ఎవరికి శక్తిని దానం చేయలేం. ఎందుకంటే మన దగ్గరే మూసేసి ఉందనుకోండి, మన ఆత్మే మూసేసి ఉందనుకోండి, దేహాభిమానంలో మూసేసిందా, సంబంధాల్లో మూసేసిందా, ప్రాపంచిక విషయాల చెంతంలో మూసేసిందా, వ్యర్థంలో మూసేసిందా, మనసా వాచ కర్మణ. బాబా ఏమన్నారు నిన్న? వ్యర్థం అనేదే సమాప్తం అయిపోవాలి. ఒక్క సెకండ్ కూడా, ఒక్క సంకల్పం కూడా రావద్దు అన్నారు బాబా. మరి ఆ స్థితి ఎలా వస్తుంది? ఆత్మాభిమాని స్థితి రాకుండా అది వచ్చేస్తుందా ఏంటి మనకేమన్నా? మొత్తానికి మనం జ్ఞానమంతా వినేసి మురళీలన్నీ నవలేసి జీర్ణం చేసుకున్నా మళ్ళీ ఫస్ట్దైతే మనం చేయాల్సిందే. ఎవరి కాళ్ళకి నేను చేశాను, నేను ఆ స్థితిలో ఉండగలుగుతున్నాను అని భరోసా మనకి రావాలి. నా మీద ఏ ఎఫెక్ట్ పడట్లేదు కదా,
కర్మలలో చూస్తే కనబడుతుంది, ఎఫెక్ట్ ఉందా లేదా, మాటల్లో చూస్తే కనబడిపోద్ది. అంటే మనసులో అయితే చూడలేదు కదా ఎవరైనా, కానీ ఎవరైనా మనసులో చూడగలరా? మీరు అర్థం ఆలోచిస్తున్నారా, ఆలోచించట్లేదా అనేది. ఎప్పుడైతే మాటల్లోనూ కర్మల్లోనూ కన్ఫ్యూజన్ ఉందనుకోండి, అప్పుడు అర్థమైపోద్ది. ఏమని? వీళ్ళ బుద్ధి సరిగా లేదు, వీళ్ళ మనసు సరిగా లేదు, బలహీనంగా ఉంది. అర్థమైపోద్దా? అర్థమవుదా టీచర్ గారికి? బాబాకి అర్థమవుద్దా? అర్థమవుదా? అర్థమవుతుంది. కాబట్టి ఎవరి కోసమో కాదు, లేకపోతే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో కాదు. నా అంతటా నాకు ఆత్మపాఠం పక్కా అయిందా లేదా, అయితే నిరంతరం ఆత్మస్థితిలో ఉంటున్నానా ఉండట్లేదా, అప్పుడు 1వ పాఠము నుండి 2వ పాఠం, 2వ పాఠం నుండి బాబా కర్తవ్యము మన కర్తవ్యం, 3వ పాఠం అట్లా. అంతేకాని మనల్ని మనం మోసం చేసుకున్నాము, రాకపోయినా వచ్చేసింది అన్నాము. ఇప్పుడు రేపు దుఃఖపడుతున్నాము. ఎవరైనా దుఃఖంలో ఉన్నారు, మనం దుఃఖంలో ఉన్నాం. ఇప్పుడు ఎవరికి నష్టం? మనకే నష్టం. ఎందుకంటే నిద్రపోతుంది ఆత్మ. నేను బాగానే ఉన్నాను, నా స్థితి బాగానే ఉంది, నాకు అన్నీ వచ్చేసినాయి. రేపు ఎగ్జామ్ వచ్చినప్పుడు ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ రావట్లా, చేత కావట్లా, అంతా కన్ఫ్యూజ్ అయిపోయింది. ఎవరన్నా చదవని పిల్లలు ఉన్నారనుకోండి, చదివేశారు కానీ వాళ్ళ మైండ్కి ఏం ఎక్కలా, వాళ్ళ బుద్ధికి ఏం ఎక్కలా, ఒక్క క్వశ్చన్ రాలా, ఎగ్జామ్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టారు. అప్పుడు ఏమవుతుంది? కన్ఫ్యూజన్, భయమే భయం. మళ్ళీ అందరికీ తెలిసిపోద్దాము నేను ఫెయిల్ అయ్యే ఆత్మనని, అదొకటి. మళ్ళీ ఏం శిక్షలు తినాలో అదొకటి. మళ్ళీ రిజల్ట్స్ వచ్చాక తలెక్కడ ఎత్తు పెట్టుకోవాలో తెలీదు. కాబట్టి అందరి ముందు మన పరువే పోద్ది ఎగ్జామ్స్ వచ్చిన తర్వాత. పోనీ 2వ ఎగ్జామ్ పెడతారా బాబా మనకి? ఏమైనా బెటర్మెంట్లు అలాంటివి రాసుకోవచ్చా? పోనీ అప్పుడు ఎవరి మీదన్నా సాకులు చెప్తే కుదురుద్దా? వాళ్ళ మూలంగానే నా స్థితి బాగాలేదు, నేను చేయలేదు, అందుకని చేయలేదు, నాకు ఇన్ని సమస్యలు ఉండడం వల్ల చేయలేదు, నాకు ఎవరు సహకారం ఇవ్వకపోవడం వల్ల చేయలేదు, నా ఆరోగ్యం బాగోపోవడం వల్ల చేయలేదు. చేయకపోతే ఎవరికి నష్టం? బాబాకే మనకే? అప్పుడు బాబా దగ్గర ఎన్ని సమాధానాలు ఉంటాయి? నువ్వు చేయలేదు, నువ్వు పొందలేదు అంటారు బాబా. అయిపోయింది కదా. కాబట్టి నిజంగా నేను నిరంతరంగా నా మనస్ఫూర్తిగా నేను చేశానా, నేను మాయను జయించాలంటే నా దగ్గర ఉన్నది ఒకటే బాణం అన్నమాట. నేను ఆత్మను చేసి 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 దేహాభిమానం మర్చిపోయేంత, అందరినీ ఆత్మగా చూసేంత, బాబాతో సర్వ సంబంధాలు జోడించేంత, నిరాకారుని తండ్రిలాగా అనుభవం చేయాలి, ఫ్రెండ్ ఎలాగా అనుభవం చేయాలి అన్నారంటే దేహాభిమానంలో ఉన్నట్టే. ఎలా అనుభవం చేయాలి అంటే నిరాకార ఆత్మకి పరమాత్ముడికి కనెక్షన్ బాగా కుదురుతుంది. కానీ దేహాభిమానంలో ఉన్న మనిషికి పరమాత్ముడికి ఎప్పటికీ కుదరదు, కనెక్షన్ కుదరదు. అప్పుడు ఏమవుతారు? భక్తులు అవుతాము. శివబాబా భక్తులు అవుతామా, పిల్లలు అవుతామా? భక్తులం అవుతాం. మురళీ పాయింట్లు రిపీట్ చేసే వాళ్ళేమో భగవద్గీత శ్లోకాలు రిపీట్ చేస్తున్నారు, దాని అర్థం వాళ్ళకి తెలియదు. మరి మనం మురళీ పాయింట్లు రిపీట్ చేస్తున్నాం. ఆత్మాభిమాని స్థితి లేదు, పరమాత్ముడితో సర్వ సంబంధాలు లేవు, సేవ లేదు, ఏం లేదు, ఊరికే మురళీ పాయింట్లు రిపీట్ చేస్తున్నాం. బాబా అనుకుంటారు అప్పుడు, నేను వీళ్ళకి జ్ఞానం చెప్పడం వల్ల లాభం ఏంటి అనుకుంటారు. ఒక్క నియమాలు పాటించడం వల్ల ఆత్మస్థితి బాగా కుదురుతుంది, అంతే తప్ప నియమాలు పాటించడం వల్ల రాజ్య పదవి ఏమీ దొరకదు. అది మొట్టమొదటి పునాది అన్నమాట. ఆ పునాది కాబట్టి అదైతే ఉండాల్సిందే. తర్వాత ఆత్మాభ్యాసం కూడా ఉండాల్సిందే, పరమాత్మతో సర్వ సంబంధాలు ఉండాల్సిందే, లగన్ ఉండాల్సిందే, అన్నీ ఉండాల్సిందే, సేవ ఉండాల్సిందే, అన్నీ ఉండాల్సిందే. ఏది తగ్గినా నెమ్మదిగా ఒకదాని ప్రభావం ఇంకో దాని మీద పడుతుంది. అటు సంస్కారాలు లాగేస్తే పూర్వజన్మలో, అంతకుముందు జన్మలో ఆత్మలతో పెట్టుకున్న కర్మ సంబంధాలు లాగేస్తే ఈ జన్మలో ఆలోచించి అందరి గురించి ఆలోచించి మనసు ఏమైపోతుంది? దేహాభిమానంలో బలహీనం అయిపోతుంది, బుద్ధి బలహీనం అయిపోద్ది. రేపొద్దున మన పేపర్ వచ్చినప్పుడు ఎవరైనా సహాయం చేస్తారా? దేహాభిమానం వల్ల మనకు మనమే సహాయం చేసుకోలేము. అదే మనం ఆత్మాభిమానిగా అయితే పరమాత్ముడి శక్తి జోడించుకొని అందరికీ చేయగలం మనం సహాయం. లేకపోతే మనకు మనమే సహాయం చేసుకోలేము. కాబట్టి మొదటి పాఠం ఏం చేయాలి? నా మనస్ఫూర్తిగా బ్రహ్మ బాబా ఎంత ప్రాక్టీస్ చేశారో
నేను కూడా అంత ప్రాక్టీస్ చేయాలి. ఆత్మ ప్రాక్టీస్ చేసేటప్పుడు వచ్చే మొదటి క్వశ్చన్ ఏంటో తెలుసా? నిరంతరం ఆత్మ ప్రాక్టీస్ చేస్తున్నారనుకోండి, దీంట్లో బాబా జ్ఞాపకం లేదు కదా, ఎంతసేపు ఆత్మను అంటే పుణ్యం వస్తుందా అనిపిస్తుంది అనమాట. ఫస్ట్ వచ్చే క్వశ్చన్ ఏంటి? ఆత్మను ప్రాక్టీస్ చేసినప్పుడు దీనిలో బాబా జ్ఞాపకం లేదు కదా, ఆత్మను అని ప్రాక్టీస్ చేస్తున్నాను, దీంట్లో జమ అవుతుందా లేదా అనుకుంటారు. కానీ ఫుల్గా జమ అవుద్ది. బాబా మనకి రోజు చెప్పే పాఠం ఏంటి? ఆత్మాభిమాని భవ, నేను ఆత్మను అని భావించి నన్ను జ్ఞాపకం చేయండి. కాబట్టి ఆత్మను అని భావించేంత వరకు, మనం ఆత్మను భావించేంత వరకు మనకి అభ్యాసం రావాల్సిందే. కాబట్టి ఎవరికి వాళ్ళు, నేను ఎవరిని అడగను మీరు చేశారా అని, మీ అంతటి మీరే ఆలోచించుకోండి. నాకైతే నేను నిరంతరం ఇప్పుడు చేస్తున్నాను అని సమాధానం కావాలి, అంతే. ఎప్పుడో చేశారు కాదు, నేను నిరంతరం ఆత్మస్థితిలో ఉంటున్నాను అనే స్థితి అయినా కావాలి, లేదా నేను నిరంతరం ఇప్పుడు చేస్తున్నాను ఏమని, నేను ఆత్మను. కొన్ని సమానం జోడించండి, సమానం జోడించి నేను ఆత్మను, నేను ఫలానా ఆత్మను, నేను ఫలానా ఆత్మ. ఒక మంత్రం ఎలా జపిస్తారో, తపస్సు ఎలా చేస్తారో అట్లా చేయాలి. ఈ భృగుటి మధ్యలో కూర్చొని, ఆసనం మీద కూర్చొని, భృగుటి సింహాసనం. బాబా మనకి ఏమిచ్చారు? కాబట్టి అక్కడ పులి చర్మం మీద, జింక చర్మం మీద కూర్చొని చేస్తారు. మనం ఎక్కడ కూర్చోవాలి? భృగుటి సింహాసనం మీద కూర్చొని తపస్సు చేయాలి. నాకు దేహం అంటుకోవద్దు, నేను ఆత్మను, నేను బిందువుని, నేను ఆత్మను. ఎంత చేస్తారంటే అంత చేయాలి. ఇంకా ఈ ప్రపంచంలో విషయాలు ఏమీ మనకి గుర్తు కూడా రావద్దు. గుహలో ఉండి తపస్సు చేస్తే ఎలా చేస్తున్నారో అలా చేయాలి. బ్రహ్మబాబా ఎలా చేశారో అలా చేయాలి నేను కూడా. అప్పుడే మన ఉన్నతి మనం చేసుకుంటాం. అప్పుడు గంటకి చూసుకోండి, నేను ఆత్మను అనే స్థితిలో ఉంటున్నానా, ఉండట్లేదా. ఓం శాంతి. 6:30 నుండి ఇంటర్నేషనల్ యోగం ఉంది కదా, ఓం శాంతి గుర్తుంది కదా. యూట్యూబ్లో మురళి విని ఓం శాంతి అని రాసుకున్నారు. बीके लीलावती अक्किया, बीके संतोष अन्निया, बीके चंद्रगिरी वेंकटाचलपति अन्निया, बीके के कवता अक्किया, बीके हरिप्रसाद अन्निया, बीके आंजनेय अन्निया, बीके कल्लाल लक्ष्मी अक्किया, बीके रमादेवी अक्किया बल्ला, बीके अंजम अक्किया जे, बीके त्रिवेणी अक्किया, बीके विजय कुमार अक्किया, बीके केदार शెట్టి వి సత్యనారాయణ అన్నయ్య, बीके శేషగిరి అన్నయ్య, बीके రాజు అన్నయ్య, बीके రామారావు అన్నయ్య.